నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చెవులు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్, ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయింది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగబ్రహ్మయ్య చాలా ప్రోత్సహించారు సార్. చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని. ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్. ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్. చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా బాగా చదువుకోగలన నమ్మకం మాత్రం నాకు ఉంది. ఎంత దూరమైనా చదువుతాను. అది నా బాధ్యత తల్లి. మేము వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది మేము అసలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. మీ పాప దగ్గర నుంచి మీరు నేర్చుకునే మాటలు